మా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. సిలువ చెంతకురా, యేసు చెంతకురా అని మేము పాట పాడుతూ వచ్చినాం. ప్రియులారా, గమనించండి, సిలువ చెంత మనుషులకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొల్గోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. ప్రియులారా, ఆ సిలువ చెంత మానవులకు ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతూ ఉంటున్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుట ద్వారా, సిలువలో యేసు ప్రభువారు మరణించడం ద్వారా, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరికీ ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దయచేయబడుతూ ఉంటున్నాయి. వాటిలో ఒకటేందంటే పాప క్షమాపణ. ప్రియులారా, పాప క్షమాపణ అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి. అయితే వాక్యం తెలియపరుస్తూ ఉన్నది, ఏ భేదము లేకుండా, అనగా చిన్నవారు పెద్దవారు అని, లేనివారు ఉన్నవారు అని, ప్రియులారా కొద్దివారు గొప్పవారు అనే భేదము లేకుండా ఈ లోకములో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారని, మానవులందరిలో పాపము లక్షణాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, గమనించండి, పాపము అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాట వినకపోవడం పాపము. అంతేకాదు, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, చెడ్డ మాటలు మాట్లాడడం, చెడుగా తలంచడం, అన్యాయం చేయడం, దొంగిలించడం, నరహత్య చేయడం, వ్యభిచారం చేయడం, ఇవన్నీ కూడా పాపము లక్షణాలే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు. అంతేకాదు, పాపము లక్షణాలు కలిగి జీవిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియులారా, మరి పాపులుగా ఉన్న మానవుల యొక్క పాపాలు క్షమించబడాలి. పాపులుగా ఉన్నటువంటి మానవుల యొక్క దోషములు పరిహరించబడాలి. ప్రియులారా, మరి పాపుల యొక్క పాపం ఎట్లా పోతుంది? పాపుల యొక్క పాపాలు ఎట్లా పరిహరించబడతాయి? పాపుల యొక్క పాపాలు ఎట్లా క్షమించబడతాయి? గమనించండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని. మా ప్రియులారా, గమనించండి, మానవుని యొక్క పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తము? ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడల రక్తము, పుట్టల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. మనుషులంగా మనం పాపం చేస్తూ వచ్చాము. మన పాపం పోవాలంటే పాపము లేని మనుషుడు, పాపలేని మనుషుడు కొరకై రక్తాన్ని చిందించాలి. ఎవరున్నారు ఈ లోకంలో పాపం లేని వారంటే? అందరూ పాపులే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుడై ఉండి మనుషుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. సర్వలోకాన్ని సృష్టించిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు, ప్రియులారా, మానవుల యొక్క పాపాలు పరిహరించేదాని కొరకై మనుషుడిగా యొక్క లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా యేసు ప్రభు యొక్క లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో కన్యక గర్భమందు దైవ శక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగానే జీవించాడు. ప్రియులారా, పాపులైనటువంటి మానవులందరి యొక్క పాపాలు పరిహరించేదాని కొరకై, పాపుల యొక్క పాపాన్ని క్షమించి
పాపుల యొక్క పాపాన్ని తొలగించేదాని కొరకై ఆ గొల్గొతా కొండపైన యేసుక్రీస్తు ప్రభువారు 2 కొవ్వుల 3 మేకుల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. తన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. తిరిగి లేచి అనేకులు కనబడుతూ వచ్చాడు. ప్రియులారా, మరి అనేకులు చూస్తుండగా పరలోకానికి ఆయన వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళా ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో చిందించిన ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా పాపుల యొక్క పాపం పరిహరించబడుతుంది. పాపుల యొక్క దోషము తొలగించబడుతుంది. పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. యేసు ప్రభు అంటూ వచ్చాడు, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని ప్రియులారా వాక్యంలో రాయబడింది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. మా ప్రియులారా, యేసు ప్రభు రక్తం ద్వారా పాపుల యొక్క పాపం తొలగిపోతుంది. యేసు ప్రభు వారు ఆ సిలువలో తన రక్తమంతను చిందిస్తూ వచ్చాడు. ఆ రక్తం ద్వారా మాత్రమే పాపుల యొక్క పాపాలు పరిహరించబడతాయి. పాపుల యొక్క పాపాలు తొలగించబడతాయి. పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి? పాపములో ఉన్నటువంటి మనుషులు యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభు వారు పాపిని నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే సిలువలో తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని నమ్మి యేసు ప్రభు, నేను కూడా పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను కూడా పరిశుద్ధుడిగా చేయమని ప్రభువుని అడగాలి. ఎవరైతే ఈ విధంగా మరి యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకుంటారో, యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆ ప్రభు వారి పాపాలు క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. ఇలాగున పరిశుద్ధులుగా చేయబడిన వారు ప్రియులారా గమనించండి, ఇలాగున పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడిన వారు ప్రభు యొక్క సహాయం చేత పరిశుద్ధంగా జీవించాలి. అనగా దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాలి. ఎవరైతే అలాగున మరి ప్రభుని నమ్మి ప్రభు యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి ప్రభు యొక్క సహాయం చేత పరిశుద్ధంగా నీతిగా జీవిస్తారో, అలాంటి వారికి ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం ఉంటుంది. అలాంటి వారు ఈ లోకములో మరణించిన తర్వాత ఎప్పుడు సంతోషం ఉండి పరలోకం మోక్షం చేరతారు. ప్రియులారా, పాప క్షమాపణ పొందకపోతే, నీతిమంతులుగా తీర్చబడకపోతే, ప్రభు కొరకే పరిశుద్ధంగా జీవించకపోతే గమనించండి, ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం ఉండదు. చనిపోయిన తర్వాత వారు పాతాళానికి వెళ్ళిపోతారు. ప్రియమైన సిలువ చెంత పాప క్షమాపణ దొరుకుతుంది. ఆ యేసు ప్రభు అనుగ్రహించే పాప క్షమాపణ ఎవరైతే పొందుతారో వారే ధన్యులు, వారే ప్రియులారా ఈ లోకం నిజమైన శాంతి సంతోషం కలిగి ఉంటారు. వారే పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబడతారు. కాబట్టి ప్రియులారా, ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకునేదాని కొరకై ఈ విధంగా ప్రభుని అంగీకరించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని మన యొక్క తుమ్మపూడి గ్రామంలోని మరి మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు ఆరాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దైవజనుడు భక్త సింగర్ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతల పరిచర్య జరిగించబడుతుంది. హెబ్రోను సహవాసము మీ అందరినీ ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. పరలోక తండ్రి, ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి మీ రక్షణ స్వార్థ మాటలు వినిపించడానికి మీరు ఎంతో సహాయం చేశారు. ఎవరైతే విన్నారో వారిలో మీ రక్షణ కార్యం జరిగించండి, నిత్య జీవానికి పాత్రులుగా చేయండి. కొద్దిమంది అయినా మా ప్రభు బేతనియా ప్రార్థనా మందిరానికి నడిపించబడటానికి మీరు కృప చూపించమని మేము ముందుకు సాగి వెళుచుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ప్రాంత ప్రజల కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.